ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, ఎంతసేపు పెట్టుకోవాలి? పెట్టుకోవడం కాదమ్మా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. సరే పదండి, ప్రదక్షిణాలు చేద్దాం. ఇంకా అవలేదమ్మా. శూలధారణ పూజలు ముఖ్యంగా ధరించాల్సిందే ధరించాలి కదా. ఏంటి స్వామి అది? రెండు చేతులతో దీపం పట్టుకున్నాను కదా పంతులు గారు. ఓ, ఒక చేత్తో దీపం, మరో చేత్తో శూలమా? సరే అయితే ఇటు ఇవ్వండి, పట్టుకుంటా. చేత్తో కాదమ్మా, నాలుకతో పట్టుకోవాలి. నాలుకతోనా? ఎలా? నాలుక మడతేసినా నిలబడదు కదా స్వామి. ఎలా నిలబడుతుందమ్మా? అందుకే నాలుకలో గుచ్చుకోవాలి. ఏంటి, నాలుకే శూలం గుచ్చుకోవాలా? అసలు శూలం నాలుక మీద గుచ్చుకోవడం ఏంటి? అవునమ్మా, అలా చేస్తేనే ఈ పూజ ఫలిస్తుంది. కష్టమైన కోరికలు తీరాలంటే ఆ దేవుడి ముందు ఇలా చేయాలి. అప్పుడే ఆ స్వామి అనుగ్రహం లభించి కోరిన కోరికలు తీరతాయి. పూజ అంటే ఇలా ఉంటుందని ముందుగా ఎందుకు చెప్పలేదు? మీ అత్తయ్య చెప్పకపోయినా మా అత్తయ్య చెప్పిందిగా పూజ చేయడం కష్టమని. నువ్వే కదా నేనే చేస్తానని అడ్డుపడ్డావు. సర్లేమ్మా, నువ్వు తప్పుకో, నేను ఈ పూజ చేస్తాను. అమ్మా, అలా మార్చుకోవడం కుదరదమ్మా. ఒక్కసారి మాల వేసి అఖండ దీపం ఎత్తుకున్నాక వారే పూజ పూర్తి చేయాలి. ఆ దీపంతో ప్రదక్షిణ పూర్తి చేసి గుడిలో దీపం వెలిగించే వరకు అన్నీ ఆ అమ్మాయే చేయాలి. లేదంటే ఎవరి ప్రాణాలు కాపాడాలని ఈ పూజ తలపెట్టారో వారికే ప్రమాదం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.